సమయము అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. లెంట్ టైమ్ ఆఫ్ రిడక్షన్ అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. విమోచన, తెలుగులో విమోచన, ఇంగ్లీష్లో రిడక్షన్, గ్రీకులో ఎక్సగోరా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక విమోచన, ఏదెను తోటలో ఎప్పుడైతే ఆదాము ఏవా పాపము వారు చేసి ఉన్నారు, ఆ ఏదెను తోట నుండి బయటికి వారు వెళ్ళగొట్టినప్పుడు దేవుడు వారిని విమోచించాలని చెప్పేసి అనేకమైనటువంటి ప్రణాళికలు వేయడము మనము చూస్తూనే ఉంటాము. ఎందుకంటే మానవులు పాపములు చేసి దేవునికి దూరమవుతున్నటువంటి సమయాలలో వారిని రక్షించాలని చెప్పేసి దేవుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉన్నాడు. వారి పాపములను రక్షించడానికి, జల ప్రళయంలో నుండి విమోచించాలని దేవుడు చూసి ఉన్నాడు. అలాగే ప్రజల పాపములను విమోచించాలని అనేకమైనటువంటి పనుల ద్వారా వారిని విమోచించాలని చూశారు. అలాగే దేవుడే స్వయంగా వారి యొద్దకు వచ్చి మాట్లాడడం ద్వారా వారిని విమోచించాలని దేవుడు చూసి ఉన్నాడు. అందుకే 111వ కీర్తన 9లో మనం చూస్తే తన ప్రజలకు విమోచన అన్నటువంటి విషయాన్ని అక్కడ దేవుడు మనకు జ్ఞాపకము. 58వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ తాళక బూరమోదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. ప్రవక్తల మాటలకు తిరుగుబాటు చేసి ఉన్నారు, దేవునికి తిరుగుబాటు చేసి ఉన్నారు. మాటలు వినకుండా దేవునికి విరోధముగా జీవించారు కనుక తిరగబడినటువంటి వారు, పాపము చేసిన వారిని దేవుడు విడిపించాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అందుకొరకే ఇదిగో నా జనులకు నా మాటలను తెలియజేయడి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేయడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ విమోచించడము అంటే బానిసత్వములో నుండి విడిపించడము. ఇజ్రాయేలు ప్రజలని విమోచించాడు. అలాగనే పాపములో ఉన్నటువంటి వారిని విడిపించడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. క్రయధనము చెల్లించి స్వాస్థ్యాన్ని విడిపించడము అంటే కోల్పోయిన దానికి వెల చెల్లించి విమోచించడము. భూమి అమ్మిన వారు ఒకవేళ తమ సమీప బంధువు ఆ యొక్క అమ్మిన వేళ వాళ్ళకిచ్చి ఆ యొక్క భూమిని విడిపించాలి. సొమ్ములు కొన్నిసార్లు మనము కుదబెట్టుకుంటాము, వాటిని విడిపించడము. బంగారాన్ని మనము కుదబెట్టుకుంటాము, వాటిని మనము విడిపించడము. ఇలా ఏ విధంగానైతే వెల చెల్లించి, ఎవరు వెల చెల్లించాలో సమీప బంధువు వెల చెల్లించి దానిని విడిపించాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన సమీప బంధువుగా మన పాపములో నుండి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువే మనల్ని విమోచించుచున్నాడు, తన యొక్క రక్తము ద్వారా మన పాపములను క్షమిస్తున్నాడు. చదవనమ్మా, 1వ అధ్యాయము 7వ వచనము. ఆ దేవుని మహాకృపాశ్వర్యం బట్టి రక్తము వలన ఆ విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. రక్తము ద్వారా విమోచన, అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది అని చెప్పేసి అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లేవియకాండం 25వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనం చూస్తే అక్కడ నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మినా అతనికి సమీప బంధువు దానిని విడిపించాలని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే యోబు గ్రంథం 19వ అధ్యాయము 25లో మనం చూస్తే నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి అక్కడ యోబు గ్రంథములు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. 103వ కీర్తన 4లో మనం చూస్తే నీ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని చెప్పేసి అక్కడ మనకు చక్కగా జ్ఞాపకము చేయించి ఉన్నారు. ఇక ఈనాటి సువార్త పాఠాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 9 వచనాలు మనం చూస్తే అక్కడ కోనేటి వద్ద స్వస్థత అన్నటువంటి అద్భుతాన్ని మనం అక్కడ
చూస్తూ ఉన్నాం. యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యేసు ప్రభువు అక్కడికి వచ్చి ఉన్నారు. యూదుల పండుగలు 7 పండుగలు, అందులో 3 ప్రధానమైనటువంటి పండుగలు. ఆ పండుగలో ఒక పండుగకు యేసుక్రీస్తు యెరూషలేము ప్రాంతానికి అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనేటువంటి కోనేరు అక్కడ కలదు. ఇక్కడ చూడండి, ఆ యొక్క యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనేటువంటి కోనేరు కలదు. అక్కడ ఎందుకు ఆ కోనేరు ఉంది అంటే, గొర్రెలను బలించే సమయంలో గొర్రెలను ఆ కోనేరులో కడిగి శుభ్రపరిచి ఆ గొర్రెలను దేవునికి బలించేటువంటి వారు కనుక ఇక్కడ హీబ్రూ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. దీన్ని కట్టించిన వ్యక్తి ఎవరు అంటే నెహమ్యా. 3వ అధ్యాయము 1లో మనం చూస్తే అక్కడ నెహమ్యా ఆ యొక్క కోనేరును మరి కట్టించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కోనేరు పేరు బెతెస్దా అనగా కరుణ గృహము, హౌస్ ఆఫ్ మెర్సీ, హౌస్ ఆఫ్ గ్రేస్, కృపతో ఉన్నటువంటి గృహము. కోనేరు దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటిది కనుక ఈ పొడవు 360, వెడల్పు 120, అలాగే లోతు 80 అడుగుల లోతులో ఉంటుంది. కనుక ఒక డ్యామ్ ఎలా ఉంటుందో, ఒక రిజర్వ్ ఏ విధంగానైతే ఉంటుందో, ప్రవహిస్తుందో, అలా ఒక నది లాగా ఈ యొక్క పాయ లాగా వచ్చింది. దీనికి 5 మంటపాలు కలవు. ఈ 5 మంటపాలు దేనికి సాదృశ్యము అంటే 5 ఖండాలకు సాదృశ్యం. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఆది పంచకం దీనికి ఒక సాదృశ్యముగా ఒక 5 మంటపాలు అక్కడ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆయా సమయాలలో దేవదూత దిగి వచ్చినప్పుడు వాడు ఎటువంటి వ్యాధి గలవాడైనప్పటికీ అందులో దిగినప్పుడు వాడు స్వస్థత పొందుతున్నాడు. ఏ సమయాలలో? ఆయా సమయాలలో. ఎవరు వచ్చేవాళ్ళు? దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగేది. అయితే ఆ దేవదూత వచ్చిన విషయము ఈ రోగులకు ఎలా తెలిసేది కదా? ఎలా తెలిసేది? శబ్దము ద్వారా. నీళ్లు కదిలినప్పుడు శబ్దం అయ్యేది కదా, ఆ శబ్దాన్ని బట్టి వీళ్ళు తెలిసేది. ఎందుకంటే దేవదూత మనుషుల కంటికి కనబడకుండా వచ్చేది, కనిపించదు. అలా కనబడకుండా ఆ కోనట్లో దిగి శబ్దం అయినప్పుడు, అంటే అక్కడ ఉన్నటువంటి రోగులు, కుంటి, గుడ్డి, మూగ, చెవిటి, పూజ చేయగల వాళ్ళు, పక్షవాత రోగులు, అనేక మంది రోగులు అక్కడ ఉండేవారు. ఎవరైతే దేవదూత ఆ కోనటిలో దిగి ఆ నీటిని కదిలిస్తుందో వెంటనే మొదలు దిగిన వాళ్ళు స్వస్థత పొందుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఏం పని చేయాలి? ఆ శబ్దము వినాలంటే ఏం పని చేయాలి? వాళ్ళే చెవులు కదా, చెవులు జాగ్రత్తగా వినాలి. అందుకే వినుటకు బేగరపడాలట. వినుటకు బేగరపడి వినాలి, చూడాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? బేగరపడుతూ వినాలి. మన చెవులు పని చెప్పాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము మన చెవులకు పని చెప్పాలి. మన కన్నులు చూడాలి, మన చెవులు వినాలి. వినుటకు